హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇదేంటి అని అంటే మనకి డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ అండ్ స్ట్రక్చర్స్ ఉన్నటువంటి ఫోర్త్ యూనిట్, కొంతమందికి థర్డ్ యూనిట్ అండి. పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో ఉంది ఫోర్త్ యూనిట్. అందులో ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే బైనామియల్ ఎక్స్పాన్షన్స్ అండ్ బైనామియల్ కోఫిషియంట్. దాని తర్వాత బైనామియల్ మల్టీనామియల్, దీన్నే మనం బైనామియల్ మల్టీనామియల్ ఏ విధంగా అప్లై చేస్తానో చెప్తాను. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది బైనామియల్ ఎక్స్పాన్షన్ నుంచి, పర్మిటేషన్స్ కాంబినేషన్స్ బైనామియల్ ఎక్స్పాన్షన్ నుంచి వస్తుంది. ఇక్కడ ఏంటి అని అంటే మీకు ఆల్రెడీ మీరు ఇంటర్మీడియట్లో చదువుకున్నటువంటి టాపికే అండి. మనకి తెలుసు బైనామియల్ థీరం నుంచి యూస్ చేసి మిడిల్ టర్మ్ ఏంటిది అండ్ కోఫిషియంట్ ఏ విధంగా కనుక్కుంటామో చూసాము. దాన్నే ఇంకా కొంచెం అడ్వాన్స్డ్గా క్లియర్గా నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బైనామియల్ కోఎఫిషియంట్ అంటే ఏంటిది? మనకి బైనామియల్ కోఎఫిషియంట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ వేస్ పికింగ్ అండర్ ద అవుట్కమ్స్ ఫ్రమ్ ద పాసిబిలిటీస్ ఈస్ ఆల్ నో దట్ ఈస్ ద కాంబినేషన్. అంటే ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ నాకు a+b² ఉంది. ఓకే, అంటే ఈ ఎక్స్పాన్షన్ నేను ఎన్ని వేస్లో రాయగలుగుతాను? యూ కెన్ రైట్ a² + b² + 2ab, రైట్? అంటే కాంబినేషన్ ఆఫ్ టూ అన్నోన్ అవుట్కమ్స్. ఓకే, ఆర్ నేను సపోజ్ a+b³ అని రాస్తే నేను దీన్ని ఎలా రాయగలుగుతాను? మనకి తెలుసు ప్రిన్సిపల్, a³ + b³ + 3a²b + 3ab². ఓకే, అంటే ఈ బైనామియల్ ఎక్స్పాన్షన్లో టూ అన్నోన్ వాల్యూస్ని ఒకవేళ పవర్ అనేది 2 ఉంటే హౌ మెనీ నెంబర్ ఆఫ్ టర్మ్స్ యూ విల్ గెట్? 3. 1, 2, 3. If the power is 3, number of terms is what? 4. అంటే బైనామియల్ ఎక్స్పాన్షన్లో ఇచ్చినటువంటి వాల్యూ కంటే మనకు వచ్చేటటువంటి రిజల్టింగ్ టర్మ్ ఒకటి ఎక్కువ ఉంటుంది. అంటే ఇండైరెక్ట్గా a+b² ఉంటే దెన్ ఐ విల్ గెట్ n+1 టర్మ్స్ వస్తాయి, రైట్? దీన్ని ఎలా కనుక్కుంటామంటే బైనామియల్ ఎక్స్పాన్షన్ యూస్ చేసి మనం బైనామియల్ కోఎఫిషియంట్ని కనుక్కుంటాం. ఓకే, మరి బైనామియల్ ఎక్స్పాన్షన్ అంటే ఏంటి అంటే మనం నేర్చుకుంది ఏంటి? వాట్ ఈస్ ద బైనామియల్ ఎక్స్పాన్షన్? సపోజ్ x+y² ఉంది. మనకి తెలుసు ప్రిన్సిపల్ ఒకటి ఏంటది? nc0 x⁻n−r y⁻r, రైట్? ఈ ప్రిన్సిపల్ని ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్కి అప్లై చేసి వాటిని యాడ్ చేస్తే నౌ ఐ విల్ గెట్ ద బైనామియల్ ఎక్స్పాన్షన్. వాట్ ఈస్ అవర్ ఫస్ట్? స్టార్ట్స్ విత్ 0. నౌ ఇందులో నేను స్టార్ట్స్ విత్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? nc0 x⁻n−0 y⁻0 ప్లస్ nc1 x⁻n−1, next one is y⁻1 plus nc2 x⁻n−2 y², next nc3 x⁻n−3 y³ till. అంటే మీకు ఏమవుతుంది అని అంటే y వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, x వాల్యూ డిక్రీజ్ అవుతుంది till n టర్మ్స్. అప్పుడు ఏమవుతుంది? ncn x⁻n−n y⁻what? n. x⁻n−n అంటే x⁻0, దట్ ఈస్ నథింగ్ బట్ దీన్ని ఇంకా నేను ఎలా రాయొచ్చు? x⁻0 అంటే 1 కదా, అంటే ఫైనల్గా నాకు ఏమొస్తుంది? y⁻n వస్తుంది. దిస్ ఇస్ మై బైనామియల్ ఎక్స్పాన్షన్. ఈ బైనామియల్ ఎక్స్పాన్షన్ యూస్ చేసి మనం ఏమేం కనుక్కుంటామంటే మిడిల్ టర్మ్ కనుక్కుంటాం, nth టర్మ్ కనుక్కుంటాం అండ్ కోఎఫిషియంట్. ఎస్పెషల్గా ఇక్కడ మనకి బైనామియల్ మల్టీనామియల్ యూస్ చేసి కోఎఫిషియంట్ మీద డామ్ షూర్ క్వశ్చన్ వస్తుంది. అది ఎలా చేయాలి, డిఫరెంట్గా ఉంటే ఎలా చేయాలి, రూట్స్లో ఉంటే ఎలా చేయాలి, టూ కాంబినేషన్స్గా ఉంటే ఎలా చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. అండ్ ఈ ఎక్స్పాన్షన్లో మరి ఒక డౌట్, ఎవ్రీ టైం నేను ఇది చేయాల్సి ఉంటుందా? సపోజ్ నాకు ఇలా ఇచ్చారు 2x + 5y² టీకే 2 ఉంటే ఫైన్. మరి నాకు సేమ్ 7x + 9y అని ఇచ్చి whole⁻4 ఇచ్చారు, లేదా 3x + y⁻6 ఆర్ 9 ఆర్ 12 ఇలా ఇచ్చారు. మరి ఎలా చేయాలి మేడం? ఎక్స్పాన్షన్ యూస్ చేసి మీరు ఎవ్రీ టైమ్ మరి నాకు అప్ టు క్యూబ్ వరకే ఫార్ములా తెలుసు, మరి 4th ఉంటే ఎలా?
ఎక్స్పాన్షన్ పవర్ 5, 10 ఇలా ఉంటే ఏం చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తాము, విల్ గో ఫర్ ద బైనామియల్ ఎక్స్పాన్షన్. మరి బైనామియల్ ఎక్స్పాన్షన్ కరెక్టే మేడం. మీరు పవర్ 10 ఉన్నప్పుడు కూడా ఇది రాస్తారు, NC1, NC0, NC1 అప్ టు NC ఎక్కడి వరకు పవర్ 10 ఉంటే NC10 వరకు రాస్తారు, అంటే NCN వరకు రాస్తారు, అవునా, 10C10 వరకు. కానీ దాన్ని ఇంకా సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఇప్పుడు నాకు NC0 ఉంది, NC1, NC2ని యాక్చువల్గా NCR ప్రిన్సిపల్ యూజ్ చేసి, NCR అంటే ఏంటిది మనకి n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్, రైట్. మరి ఒక ఎక్స్పాన్షన్లో ఇలాంటి ఎన్ని వస్తాయి, ఎంత పవర్ ఉంటే అన్ని నెంబర్, n ఉంటే n నెంబర్స్ వస్తాయి, అవునా, అంటే NC1, NC2 టిల్ NCN వరకు. మరి ప్రతిసారి నేను ఇది కనుక్కోవడం పాసిబుల్ అవుతుందా? టైం వేస్ట్ అవుతుంది, రైట్, క్రిటికల్గా ఉంటుంది అండ్ మనకి టైం చాలా తీసుకుంటుంది. కాబట్టి దీన్ని టైంని రెడ్యూస్ చేయడానికి మనకి బైనామియల్లో ఒక సిరీస్ని ఇంట్రడ్యూస్ చేశారు, అది మనకి తెలుసు. అదేంటి అంటే పాస్కల్ ట్రయాంగిల్ ఆర్ పాస్కల్ థియరం. ఏంటది? ఆ పాస్కల్ థియరం ఏం చెప్తుంది అని అంటే ఇండెక్స్ని యూజ్ చేసి మనం కోఎఫిషియంట్ని రాస్తాం. ఇక్కడ సపోజ్ ఇక్కడ నాకు ఇండెక్స్ అనేది 1 ఉంది, మరి కోఎఫిషియంట్ ఎంత వస్తుంది? ఈ కోఎఫిషియంట్ని పాస్కల్ యూజ్ చేసి దీన్నే పాస్కల్ ఇన్ఈక్వాలిటీ, పాస్కల్ థియరం, పాస్కల్ ట్రయాంగిల్ అని నేర్చుకున్నాం. ఇక్కడ ఇండెక్స్ 0 ఉందనుకోండి, ఫస్ట్ నాకు 1 వస్తుంది. ఇండెక్స్ 1 ఉంటే ఐ విల్ గెట్ పాస్కల్ ట్రయాంగిల్ యూజ్ చేశాను అనుకోండి, నాకు ఇక్కడ పాస్కల్ ట్రయాంగిల్ యూజ్ చేసి దీన్ని నేను ఎలా రాస్తాను అంటే 1, 1. తర్వాత 2కి పాస్కల్ యూజ్ చేసి ఈ 1 + 1 ఎంతండి 2, రైట్, అగైన్ 1 హియర్, ఈ విధంగా. ఓకే, 1, 2, 1. తర్వాత మళ్ళీ 3కి పాస్కల్ని యూజ్ చేసి యాడ్ దీస్ 2, ఎంత 3, దీస్ 2, 3, ఇక్కడ 1, 1. 4కి ఎలా రాస్తాము? పాస్కల్ యూజ్ చేస్తున్నాను, దిస్ ఇస్ 4, దిస్ ఇస్ 6, దిస్ ఇస్ 4, మళ్ళీ అగైన్ 1, 1. మరి 5కి పాస్కల్ యూజ్ చేసి 5 అండ్ దిస్ ఇస్ 10 అండ్ దిస్ ఇస్ 10, దిస్ ఇస్ 5, 1 యాజ్ ఇట్ ఈస్. అర్థమైంది కదా? కనిపిస్తుందా అండి? ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుందా? ఓకే, ఈ విధంగా నేను పాస్కల్ ఇన్ఈక్వాలిటీ, పాస్కల్ యూజ్ చేసి, అంటే పవర్ 1 ఉన్నప్పుడు కోఎఫిషియంట్ 1, 1, పవర్ 2 ఉంటే కోఎఫిషియంట్ 1, 2, 1, పవర్ 3 ఉంటే మనకు తెలుసు, చూడండి ఇక్కడ 1, 3, 3 ఈ విధంగా వచ్చింది. పవర్ 4 ఉంటే 1, 4, 6, 4, 1. ఓకే, ఈ విధంగా రాయడం మీకు గుర్తుంటే ఎక్స్పాన్షన్ పవర్ 10 ఉన్నా ఎంత ఉన్నా మనం రాయొచ్చు. ఓకే, దీనిలో మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అడుగుతారు, రిపీటెడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇంతకు ముందు అడిగినటువంటి అండ్ రిపీట్ అయిన క్వశ్చన్స్తో పాటు టెక్స్ట్ బుక్లో ఏవి ఉన్నాయి, మీకు ఏం చేయాలి విత్ బేసిక్స్తోని నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. బట్ ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ వీడియో నుంచి మనకి ఆల్మోస్ట్ డిస్క్రీట్ మెంబర్షిప్లో ఉంటుంది, కావాలంటే పర్చేస్ చేయండి. చాలా క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ అండ్ రిపీటెడ్ ప్రాబ్లమ్ ఆల్ యూనిట్స్లో ఉన్నాయి. ఓన్లీ ఒక బైనామియల్, మల్టీనామియల్ కవర్ అవ్వలేదు, అది ఈ వీడియోస్లో కవర్ చేస్తాను. ఓకే, అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలన్నది నా కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. బట్ వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో నుంచి నాతో పాటు మీరు ప్రాక్టీస్ చేయండి. బేసిక్స్ మాత్రం పర్ఫెక్ట్గా ఉండండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.